అటు సర్పంచ్ ఎలక్షన్లు ఓడిచినాయో లేదో ఆలస్యం చేయకుండా మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అందుకే సై అంటే సై అంటున్నాయి పార్టీలు. ఇప్పటికే ఎవళ్ళ ప్లానింగ్లల్లా వాళ్ళుర్రు. జిల్లాల పొంటి ఒకళ్ళను చూసి ఒకళ్ళు మూతి మోకం తిప్పుకుంటుర్రు. లీడర్లు పొట్టు సాపించుకుంటుర్రు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఎక్కడలేని ముచ్చట్లన్నీ పబ్లిక్కు నూరి వస్తుర్రు. అన్నిటికీ మించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్షన్ల ముహూర్తం కూడా రానే వచ్చింది. ఇక చూడరు మీరే. ఇక ఆలస్యం ఏం లేదు. తిప్పి కొడితే 15 దినాలు ఇట లేదు మున్సిపాలిటీ ఎలక్షన్లకు. ఆగో ఇగో అనుకుంటా అట్టిట్లా ముహూర్తం పెట్టిన ఆఫీసర్లు. మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు రాబోతున్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసు బాసులు అందరితోని మాట ముచ్చట్లు చేసినాక పెద్ద మేడం మైకుల ముంగటికి వచ్చింది. ఎట్లెట్లా ఏం కథ అనేది మొత్తం చెప్పుకొచ్చింది. ఇంతకు ముహూర్తం ఎప్పుడు పెట్టినరు అనుకుంటారు? తొలుత ఈ బుధవారం సంధి శుక్రవారం దాకా నామినేషన్లు తీసుకుంటారట. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 11వ తారీఖున ఉన్నది ఓట్లేసే కార్యం. 13వ తారీఖున పడ్డ ఓట్లన్నీ లెక్క పెడతారట. గెలిచిన వాళ్ళు చెప్తారట. అందుకే అన్నాం అంత కూడితే 15 దినాలు లేదని. ఇక షెడ్యూల్ వచ్చింది కాబట్టి 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినట్టే. ఇంకో దిక్కు ఓట్లకు ముహూర్తం ఎప్పుడో చెప్పిండ్రు కాబట్టి ఇంకింత రువ్వడి పెంచాలని తయారవుతున్నాయి పార్టీలన్నీ. ఇప్పటికే మంత్రులంతా జిల్లాలనే ఉంటుండ్రు. పబ్లిక్కు తీరొక్క ముచ్చట్లు చెప్తుండ్రు. ఇటు కారు పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికే పెద్ద లీడర్లందరినీ జిల్లాలకు తోలిచ్చిండ్రు. మున్సిపాలిటీ ఎలక్షన్లు ఒడిచినాకనే మళ్ళా పట్టణంలోకి రావాలని గట్టిగానే చెప్పిండ్రట. అటు పువ్వు పార్టీ వాళ్ళు సుతా సై అంటే సై అంటుండ్రు. గిట్లా ఎవ్వళ్ళకెవ్వరు వెనకకు తాగుతలేరు. ఈసారి గట్టిగా కొడతామా అంటుండ్రు. గెలిచేది మా పార్టీ అంటుండ్రు. అంత చూస్తుంటేనైతే 10-15 దినాలు జిల్లాల పోంటి లీడర్ల ముచ్చట్లతోని మూత మోగేటట్టే ఉన్నది. పోయినరి ఎన్నికల ప్రచారం ఇక దుమ్ము లేచేటట్టే ఉన్నది. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళంతా లీడర్లు కాలేరు. రాజకీయం చేసుడు అంటే అంత అలకటి పని ఏం కాదు. ఎప్పుడు ఎసొంటి ఎత్తులేయాలి, ఎవళ్ళతోని ఎట్లా మాట్లాడాలి, వ్యవహారం ఎట్లా నడిపియాలి అన్నీ తెలిసి ఉండాలి. అన్నిటికీ మించి మాట మాట్లాడితే పబ్లిక్ సప్పట్లు కొట్టాలి. అసొంటోళ్ళే లీడర్లు అవుతారు. అగో అట్లా పబ్లిక్ నాడి తెలిసిన లీడర్లంతా ఇప్పుడు కొత్తగా వచ్చిన లీడర్లకు ట్రైనింగ్లు ఇస్తున్నారట. మరి ఆ కథ ఏందో చూద్దాం పారి. రోజు రోజుకు టెక్నాలజీ మారినట్టే ఈ పొద్దురేపు రాజకీయాలు కూడా మస్తు మారినాయి. అందుకే మారిన రాజకీయాలకు తగ్గట్టు లీడర్లను కూడా మార్చే ఎగురం చేస్తున్నాయి పార్టీలు. గిట్లనే సైకిల్ పార్టీ వాళ్ళు పార్టీ లీడర్లకు ఎట్లెట్లా రాజకీయం చేయాలనో ట్రైనింగ్లు ఇచ్చే కార్యం ముంగటేసుకుండ్రు. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకేంచి మొత్తం 1050 మందిని మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలుచుకొని మీటింగ్ అయ్యిండ్రు. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్లు అందరూ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. పాఠాలు చెప్పిన రానుకో రాదుండ్రి. సోషల్ మీడియాను ఎట్ట వాడుకోవాలి, టీవీల ముంగట ఎట్ట మాట్లాడాలి, ఎగజి పార్టీ వాళ్ళు ఎత్తిపోస్తుంటే ఎట్ట సమాధానం చెప్పాలి, గిట్లా అన్ని తీర్ల శిక్షణ ఇచ్చిండ్రాట. బలగం ఒక్కటి ఉంటే సరిపోదు, ఆ బలగం అంతా బలంగా ఉండాలి అన్నట్టు తయారు చేస్తుండ్రాట. అంతేకాదు ఎసోంటి తిప్పలు వచ్చినా అన్ని తీర్ల అండగా ఉంటాం, చూసుకుంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రు లీడర్లు. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి. కాదు నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. కూటమిలో వస్తున్న చిన్న సమస్యలు విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసిగట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాం. గిట్లా ముచ్చట్లయితే గట్టిగానే నడిచినాయి. పార్టీని పరుగులు పెట్టియాలే, ఎక్కడ లాపరవ చేయొద్దు అన్నట్టు 1000 మందిని ముంగట ఊకబెట్టుకొని గట్టిగానే క్లాసులు చెప్పిండ్రు లీడర్లు. అసలే పొత్తుల సంసారం, వాళ్ళతోని వీళ్ళతోని లొల్లులు పెట్టుకొని అసలుకే ఎసరు పెట్టకుండ్రి, అందరు కలిసికట్టుగా నడువుని రాని గిట్ట చెప్పిండ్రాట. ఏమైనా కొలువుల కొరకు కోచింగ్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్లు ఇచ్చినట్టు కార్యకర్తలకు లీడర్లకు రాజకీయాల మీద పెద్ద లీడర్లు ట్రైనింగ్లు ఇస్తాండ్రు. మంచిగానే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. మీరు గిచ్చినా గిచ్చకపోయినా మేం మాత్రం గిచ్చుతూనే ఉంటాం. అయ్యో గిది మేమంటున్న ముచ్చట కాదుల్లో, మన లీడర్ సభల రాజకీయం చూస్తుంటే చాలా మందికి ఇప్పుడు గిట్లనే అనిపిస్తుందట. ఏంటికంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేస్తున్న షికాయతులు అట్లున్నాయి. మరి మీరేం చేసిర్రో మేము చెప్తాం, మేమేం చేసినామో మీరు చెప్పుర్రి అన్నట్టే నడుస్తుంది కథ. ఇక చూడుర్రి, 2 దిక్కులోళ్ళు తగ్గేదేలే అంటుర్రు. బొగ్గుల కుంపటి ఇప్పట్లో సాలారేటట్టు లేదు.
గదే సింగరేణి బొగ్గు టెండర్ల పంచాది రోజు రోజుకి ఇంకింత ముదురుతాంది. ఇన్నొద్దులు మైకుల ముంగట్టిన దుబ్బెత్తి పోసుకున్న లీడర్లు ఇక ఇప్పుడు పెద్ద మనుషులకు చికాయితులు కూడా చేస్తాండ్రు. గిట్లనే బొగ్గు టెండర్లల్లా అంత ఉల్ట పుల్ట లెక్కలైనవి జర చూడండి సారు అని గవర్నర్ సారుకు మతలబు చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. గులాబీ లీడర్లంతా మంగళవారం పొద్దుమీకంగా లోక్భవన్కు పోయిండ్రు. బొగ్గు టెండర్లల్లో ఏమైంది ఏం కథ అనేది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిండ్రట గవర్నర్ సారుకు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని కార్వాయి చేయించాలి అన్నట్టు కూడా కోరిండ్రట. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని సవివరమైన నివేదిక అవినీతి ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయిస్తారా, కేంద్ర ప్రభుత్వానికి మీరు వెంటనే నివేదిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తారా? మీ నిర్ణయం సార్. తప్పకుండా రాష్ట్ర ప్రజల సంపద అయిన సింగరేణిని కాంగ్రెస్ కొల్లగొట్టకుండా కాపాడండి అని చెప్పి చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కాదన్నట్టు ఇడిచేదే లేదన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ కేసుల గులాబీ లీడర్లను కూడా ఇడిచేదే లేదన్నట్టు నడుస్తుంది విచారణ. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు సారును కేటీఆర్ సారును పిలుచుకొని ప్రశ్నలు జవాబులు అడిగినరు సిట్ ఆఫీసర్లు. మంగళవారం నాడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను కూడా పిలుచుకొని మాట్లాడినరు. ఇట్లా ఒగళ్ళనక ఒగళ్ళను పిలుస్తూనే ఉన్నారు. మీరు మా మీద నజరెత్తే మేము మీ మీద నజరెత్తాం అన్నట్టే ఉన్నది కదా రెండు దిక్కులలో వ్యవహారం అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. మరిగా ఆ బొగ్గు పంచాయతీ ఎక్కడ దాకా పోతుందో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈసారైనా కొసెల్లుతుందో లేదో చూసుకుంటూ పోవాలి. గుళ్ళు గోపురాలలో వెలిసిన దేవుళ్ళందరికీ నైవేద్యం కింద ఏదోటి వండుకొని తీసుకుపోతుంటారు భక్తులు. కానీ ఎసొంటి నైవేద్యం లేకుండా ముత్యమంత బెల్లం ముట్ట చెప్తే చాలు కోరిన కోరికలు వెంటనే తీర్చే తల్లులు ఆ వనదేవతలు సమ్మక్క సారాలమ్మలు. పెద్ద జాతరకు అంత సిద్ధమయ్యింది. ఇక జాతర చాలయ్యే కంటే ముందు బయటి దేశం కించి వచ్చిన ఆదివాసీల ఆటపాటలు కూడా అంతే జరిగాయి. ఇక చూడరు మీరే మేడారంల సంబరం ఎట్లుందో. జంబాయ్ 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 రే జంబాయ్ రే జన జాతర వచ్చే జంబాయ్ రే సమ్మక్క జాతర జంబాయ్ రే సల్లగా చూసే దేవతలే జంబాయ్ రే. ఓ గిట్లా భక్తులంతా పాటలు పాడుకుంటా మేడారం తవ్వ పాడుతుర్రు. మహాజాతర అంగరంగ వైభవంగా అవ్వలదారుగా చాలా అయింది. 4 వద్దులు నడిచే సమ్మక్క జాతరకు అటు సర్కారు ఇటు అధికారులు సర్వం సిద్ధమయ్యారు. మొదలు పగిడిద్దరు రాజును గద్దెల మీదికి తోలుకొచ్చుడుతో అసలు జాతర చాలా అవుతుంది. అందుకోసం మహిబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండలో కొలువైన సమ్మక్క భర్త పగిడిద్దరు రాజును పూజారులు ఊరేగింపు నడుమ ఘనంగా కాళీ నడకను తోలుకొస్తుర్రు. దేవుని పెళ్లి కొడుకుని చేసి తోలుకొచ్చే కార్యంలో మంత్రి సీతక్క హాజరుపడ్డది. దేవునికి పెద్ద పూజలు కింద చేసింది. ఇక ఊరోళ్ళంతా ఘనంగా ఎదుర్కొని వాళ్ళ అల్లుడిని ఊరవుతో దాకా మా సంబరంగా సాగదోలిర్రు. కొమ్ము బూరెలు డోలు దెబ్బలు శివసత్తుల శిగాలు కోయ డాన్సులు నడమ బయలుళ్ళు వస్తుంటే కొబ్బరికాయలు కొట్టి పబ్బతి పట్టిరు భక్తులు. అట్లా 90 కిలోమీటర్లు కాళీ నడకన పోయి గద్దెల మీదకి ఎక్కిస్తే అప్పుడు అసలు జాతర చాలా అవుతుంది. ఇక జాతర ఎట్లాగూ శురువైంది కాబట్టి ఇప్పటికే భక్తులంతా పేద పెట్టున మేడారం కదులుతుర్రు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసంటి రాష్ట్రాలతో పాటు బయటి దేశాలకించి సుతా శితం వస్తురు జనం. అటు తెలంగాణ ఆర్టీసీలు వచ్చే భక్తుల కోసం 4000 స్పెషల్ బస్సులు నడిపిస్తున్న ముచ్చట ఎరుకునేదే. ఇక హెలికాప్టర్ ప్రయాణాలు సరే. అయితే అంతకంటే మొదలు న్యూజిలాండ్ దేశం నుంచి వచ్చిన మావోరి ఆదివాసీలు వాళ్ళ గిరిజన కళ హాకాను మనలోకి చూపించారు. ఇక చూడరే ఎట్లుందో. గిట్లా న్యూజిలాండ్ ఆదివాసీ గిరిజనులు చూపించిన కళను చూసి మంత్రి సీతక్క మస్తు మురిసిపోయింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే మన ఆదివాసీ కళ దునియా మొత్తం తెలిసింది. మరి పోత వాళ్ళు ఏం చెప్పిపోయారక్క? మౌరీ ట్రైబ్స్ అని న్యూజిలాండ్ నుంచి వచ్చిండ్రు. కల్చరల్ ప్రోగ్రామ్ రీత్యా కల్చర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మన సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్స్చేంజ్ చేసుకోవడంలో భాగంగా ఈసారి వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. మనల్ని కూడా అక్కడ రమ్మన్నారు. అంతకుముందు కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అదన్నట్లు ఇక 28 తారీఖు నాడు కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగోలు నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెల మీదకి చేరుకోగా జాతర జనంతో దద్దరిల్తుంది. తెల్లారి 29 తారీఖు నాడు సమ్మక్క ఆగమనం. ఇక అప్పుడు చూడాలి మేడారమా అంతా ఊగులూగుతుంది. ఏదేమైనా జాతర చాలైంది కాబట్టి ఇక పోవాలనుకుంటే తయారు కాండ్రిగా.
సర్కార్ కొలువులు చేసిన వాళ్ళకు ఉన్నన్ని సవలతులు ఎవ్వలకుండవబ్బా. దాఖానా ఖర్చులని, టీఏలని, డిఏలని బొచ్చడుంటాయి. జీతమే బెనిఫిట్లే. కొలువులు చేసేటోళ్ళకే కాదు, రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్లు కూడా ఇస్తారు సర్కార్ తరఫుకించి. కొలువులు చేసినన్ని రోజులు వాళ్ళు చేసిన సేవలకు చేతగాని నాడు సర్కార్ చేసేటి సాయం అన్నట్టు. కానీ ఇప్పుడు గా సాయం అందుతలేదట, పెన్షన్ పైసలు పడతలేవట. అందుకనే వాళ్ళ తరఫుకించి గీలు కొట్లాడుతుర్రు సర్కార్ మీదికి. రిటైర్డ్ ఉద్యోగు కొరకు పువ్వు పార్టీలు రోడ్డెక్కిర్రు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్లున్న బాకాయిలు విడుదల చేయాలి. పిఆర్సీ, డిఏలు, జీపీఎఫ్ బిల్లులు ఇయ్యాలనేటిది అలా డిమాండ్. రిటైర్డ్ ఉద్యోగులను ఎంబడేసుకుని పువ్వు పార్టీలు ఇందిరా పార్క్ లో ధర్నాకు కూసుర్రు. ఈ తీరుగా తెలంగాణ వస్తే కొత్త కొలువులు వస్తాయి అని అనుకున్నాం. కొలువు సంగతి దేవుడెరుగు గాని ఉన్న కొలువులకు జీతాలు ఇచ్చేటట్టే లేదు అని అనుకొచ్చిండు సారు. అంతేకాదుల్లో పోయిన కార్ పార్టీ సర్కార్ జయ్యంగానే ఇట్లయ్యింది అనేటిది పువ్వు పార్టీలు అంటున్న మాట. అంతే కదా మరి, ఒక్కొక్కళ్ళు 30-40 ఏళ్లు కొలువులు చేసి రిటైర్డ్ అయినోళ్ళు ఇప్పుడు సర్కార్ కించి వచ్చేటి బెనిఫిట్స్ తోనే వాళ్ళకు ఇల్లు గడిచేది. అసోంటిది బిల్లులు ఇయ్యకుంటే వాళ్ళు మాత్రం ఎట్లా బతారు? తిండికెళ్ళక రోడ్డు మీదనే పడతారు. మరి పెండింగ్ బాకాయిలు, నిరుద్యోగులకు 4000 పెన్షను, 1వ తారీఖు జీతాలు, ఇట్లా బొచ్చడు ముచ్చట్లు ముంగటేసుకొని పొట్టు సాపిచ్చిర్రు. మరి చూడాలి ఇప్పటికన్నా సర్కారోళ్ళు గా పెండింగ్ బిల్లులు విడుదల చేస్తారో లేదో అనేటిది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, చదువుకున్నోళ్లకు కొలువులు. ఎప్పుడు ఓట్ల ముంగట మీటింగ్లు పెట్టినా ముంగటేస్తారు మన లీడర్లు. కార్పొరేట్ చదువులు చెప్పిస్తాం బళ్ళల్లా అని అంటారు. కానీ చాలా దిక్కుల్లా పెంకులు ఉన్న బళ్లే కానొస్తాయి అంటుర్రు పబ్లిక్. అన్ని దిక్కుల్లేమో గాని నల్గొండాల అందుట్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇలాకల కార్పొరేట్ బళ్లను కూడా తలదన్నేటట్టున్నాయి సర్కార్ బళ్ళు. కావాలంటే చూడుర్రు మీరే. అద్రిపోయే బంగ్లా, కూసుందానికేమో చక్కటి బల్లాలు, డిజిటల్ బోర్డులు, పొలగాండ్లకు కోట్లు, మంచి ఆట బొమ్మలు. ఇది కార్పొరేట్ బడి గిట్లనేమో అని అనుకునేరులో కాదు, సర్కార్ బడి. అవు నేను చెప్పేటిది మీరు ఇనేటిది రెండు బరాబర్ వాజిబే. మీరు చూసేటిది సర్కార్ బడే కాకుంటే సర్కారోళ్ళు కట్టించింది కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఆయన సొంత పైసలతోని కట్టించిన బడి. నల్గొండలున్న ప్రకాశం బజార్ల 8 కోట్ల రూపాయలు పెట్టి ఆయన కొడుకు పేరు మీద కట్టించిండు. ఈ రోజు ఈ ప్రకాశం బజార్లో ఈ స్కూల్ నా చిరకాల కోరిక ఈ రోజు మళ్ళా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి, పేదవారికి సరి అయిన విద్య, తన భవిష్యత్తును తీర్చిదిద్దాలనే మోడల్తో ఇలాంటి స్కూల్లో పేద పిల్లల్ని, మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. చూడర్రి కార్పొరేట్ బళ్ళు కూడా పనికిరావు. అన్ని సవలతులున్నాయి. 36 ఏసీ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబులు, డిజిటల్ తరగతులు, ఆటలాడుకుందానికి సోటు, తీరు సవలతులతోని 4 అంతరాల కట్టిన సర్కార్ బడి ఇది. మొత్తం 600 మంది వరకు చదువుకునేటన్ని సవలతులు. మరి అట్లా పొద్దుగాల తీరిక చూసుకొని కూడదు మంత్రి సారే వచ్చి చాలు చేసిండు కొత్త బడిని. ఈగిళ్ళ చదువుకున్నోళ్ళు ఎంతమంది గొప్పోళ్ళు అవుతారో, ఎంతమంది సర్కార్ కొలువులు చేస్తారో, ఇంకెంతమంది సారోతీగా సర్కార్ల మంత్రులు అవుతారో గాని పేదోళ్ళ పొలగాండ్ల కొరకు కట్టించిన సర్కార్ బడి మాత్రం అదర్సు పొర్రి. నిన్ని అలా ఏం మాట్లాడినా తప్పే ఉన్నది, ఏం చెప్పినా తప్పే అవుతుంది. మరి ఇక మనుషులు అట్లా తయారైనరు. మంచి చెప్పినా చెడ్డ చెప్పినా దాంట్లో ఏదో ఒక తప్పు దొరకబట్టి సోషల్ మీడియాలో పీకి పాకం పెడుతుర్రు. అందుకే ఊకున్నంత ఉత్తమం లేదు అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. ఇగో ఇట్లనే మెగాస్టార్ మాట్లాడిన ముచ్చట్ల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. చూడుర్రు ఏంటిదో. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగినాయి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి, నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇక గీ ముచ్చట కన్య వచ్చింది ఇప్పుడు కిరికిరా అంతా. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరనేమో సతాయించరు, చిడాయించరు అన్నట్టు చెప్పుకొచ్చిండు మెగాస్టార్. మొన్న మానశంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ అయిందని పెద్ద ఫంక్షన్ చేస్తే అక్కడికి ఇట్లా మాట్లాడిండు సారు. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది, నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. ఇక మెగాస్టార్ ముచ్చట్ల మీద పాటలు పాడే సినిమా ఈ సోషల్ మీడియాలో పెద్ద కామెంట్ రాసింది. సినిమా ఇండస్ట్రీలో ఆడోళ్లను మస్తు తిప్పల పెడతారట, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని కామెంట్ రాసింది అక్క.
చిరంజీవి సారు సినిమాలు తీసినప్పుడు అంత మంచోళ్ళే ఉండేనేమో గానీ ఇప్పుడైతే గట్లెవ్వరు లేరు అన్నట్టు రాసుకొచ్చింది. గీ ముచ్చట్ల మీద ఇప్పుడు ఇంటర్నెట్లో పొట్టులాడాయి నడుస్తుంది. కొంతమంది మెగాస్టార్ దిక్కు మాట్లాడతా అంటే ఇంకింతమంది సినిమా దిక్కు మాట్లాడతాండ్రు. లోకం అన్నాక మంచి చెడ్డ రెండు ఉంటాయి. వాళ్ళకు వీళ్ళకు పేర్లు పెట్టే బదులు మనం మంచి బాటలు నడిస్తే అయిపోయాయి కదా అని కొంతమంది మాట్లాడుతుంటే అవు సినిమా చెప్పినట్టే ఉన్నది సినిమా ఇండస్ట్రీ అని ఇంకింతమంది కామెంట్లు రాస్తుండ్రు. ఇంకింతమంది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో కూడా ఆడోళ్ళని చిడాయిస్తుండ్రు అన్నట్టు కామెంట్లు రాసిండ్రు. ఇంకా కొంతమంది అప్పట్లో కూడా సినిమా ఇండస్ట్రీలో ఆడోళ్ళను మస్తు తిప్పలు పెట్టేటోళ్ళు, కాకపోతే బయటికి రాలేదు అన్నట్టు కామెంట్లు పెట్టిండ్రు. ఓ సోషల్ మీడియాలో ఇట్లా పొట్టు నడుస్తుంది ఇప్పుడు చర్చ. మరి ఎంత దాకా పోతుందో ఏమో చూడాలి. చలో మరేవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.